మ్యూజిషియన్స్ అందరికీ ఆకు ఒక్కలు తేవటం, వాచ్మెన్ కొట్టేవాడు నన్ను. వాడు మలయాళీ, నేను తెలుగు. ఐఎమ్ ప్రసాద్ తబలా అసిస్టెంట్. ప్రసాద్ లీఫ్ గ్రీన్ లీఫ్ పాన్. తమిళ్ తెలియదు కదా నాకు. బీడా అంటాం రాదు, బెత్తల అంటాం రాదు. ఓకే. వాడు 2-3 సార్లు వేసి ఎక్కువ ట్రాఫిక్ ఉందనుకోండి, ఒకడు పీకేవాడు, అక్కడే ఉండేవాడిని. ఓ పావు గంట తర్వాత చూసి, ఎన్నాడా ఉసురు ఎడుకరా అంటే, నా ప్రాణం తీస్తున్నాడు ఎవరైనా. ప్రసాద్ అసిస్టెంట్, ఎంఎస్వి అసిస్టెంట్ ప్రసాద్ తబలా, ఆస్క్డ్ మీ గ్రీన్ లీఫ్ పాన్ సరే పో అని పంపించేవాడు. వీడిని దాటి ఇంకోటి దగ్గరికి వెళ్తే వాడు వదిలేవాడు కూడా, సెకండ్ వాచ్మెన్. వాడికి సర్ది చెప్పి తల ప్రాణం తోక్కొచ్చి లోపలికి వెళ్ళేటప్పటికి రికార్డింగ్ డోర్లు మూసేవాళ్ళు. అయ్యో. రికార్డింగ్ స్టార్ట్ అయ్యేది. అలా కొన్నిసార్లు ఇష్టమైన పని కష్టమైన కూడా అడ్జస్ట్మెంట్. ఆ వెళ్ళిన పర్పస్ సాల్వ్ అయ్యేది కాదు. ఏమిరా ఇంత లేట్ చేసావు, ఇప్పుడు ఎందుకు భోజనం టైం అయింది వేసుకోము అని వాళ్ళ దగ్గర ఒక చిన్న మైనస్ పాయింట్స్. ఇట్లాగ మధ్యాహ్నం పూట రికార్డింగ్ జరుగుతుంటే కాళ్ళు చేతులు నొక్కడం మ్యూజిషియన్స్కి. అట్లాగా అది పని చేయడం ఉండాలి, అది చూడాలి అనే తపన, నేర్చుకోవాలి. ఓకే. అసలు ఏంటి మ్యూజిక్, రికార్డింగ్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఏంటి, ఒక సాంగ్ని ఎలా క్రియేట్ చేస్తున్నారు, దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా వేస్తున్నారు, అసలు కంపోజింగ్ ఎలా చేస్తున్నారు, ఒక సాంగ్కి లిరిక్ ఎలా ఇస్తున్నారు, డైరెక్టర్ ఎలా చెప్తున్నాడు సిచ్యువేషన్. అప్పుడు క్లాసికల్ టచ్ ఇదంతా ఏం లేదు. నేను నేదురుమూరి కృష్ణమూర్తి గారి కాలేజీలో సంగీతం నేర్చుకున్నాను కాబట్టి సంగీతం అలవాటు ఉంది.